పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ పాడారు. యాక్చువల్లీ అంటే జనరల్లీ చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ డిహెచ్ఎఫ్. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఏంటి అంటే ఇంకా ఫ్యానిజం ఇదంతా అది ఎప్పటికీ ఉంటుంది. అది అంటిల్ మై లాస్ట్ మూమెంట్ అది ఉంటుంది. ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఫర్ ఎవర్. బట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఐ లైక్ మహేష్ బాబు గారు అంతే. ఎందుకు అంటే ఏమన్నా ఎప్పుడైనా అంటే యాక్చువల్లీ రీసెంట్ మీరు బర్త్డే అప్పుడు కూడా ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఏఐ తోటి ఒక సాంగ్ ఫుల్ ఫ్యాన్ మేడ్ ఏఐ అది. సో సాంగ్ ఇచ్చాక ఏఐ జనరేషన్ చేశారు. అవునా? ఓకే ఓకే. ఇట్ వాస్ అంటే చాలా కష్టపడ్డారు. విజువల్స్ అన్ని నెక్స్ట్ మూవీలో ఎలా ఉండబోతున్నాయి అలానే సిమిలర్ గా ట్రై ఇమాజిన్ చేసుకొని ట్రై చేశారు. అండ్ కలిసారు కదా మహేష్ బాబు గారిని. కలిసినప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్ గర్ల్ మహేష్ బాబు గారిని కలవడం అంటే జనరల్లీ చూస్తున్నప్పుడు ఏదైనా ఈవెంట్స్లో వాటిలో ఇట్లా చూస్తున్నప్పుడు ఓకే, బట్ పర్సనల్లీ మీట్ అయినప్పుడు అంతే అదొక మ్యాజిక్ డెఫినెట్లీ. అంటే ఆయన జస్ట్ సార్ నేను ఫ్యాన్ అని చెప్పారు మా తమన్ గారు. చెప్పినప్పుడు ఐ జస్ట్ పించ్ మై సెల్ఫ్, నిజంగానే కలిసాను నేను, ఇది అబద్ధం కాదు, నిజంగా మహేష్ బాబే నా ముందు కూర్చుంది అని అనుకున్నా.